ఆ సినిమా కమర్షియల్ సినిమా కాదది 'బారో మాస్' అని చెప్పి. బట్ చాలా ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ఆడింది. చాలా పేరొచ్చింది. అప్పుడు స్టిల్స్ మాత్రమే వాస్ ద ఓన్లీ మీడియం. సో, స్టిల్స్ చాలా స్ప్రెడ్ అయింది. దాన్ని చూసి తేజ గారు అప్పుడే హీరోయిన్ని వెతుకుతూ బాంబేలో ఉన్నారు ఫర్ 1000 అబద్ధాలు. సో, అప్పుడు కూడా లేటెస్ట్ ఇప్పుడు ఫ్రెష్ ఫేసెస్ ఎవరున్నారని చూస్తే ఆ స్టిల్స్ ఆయనకి రీచ్ అయ్యి అలా అన్ఎక్స్పెక్టెడ్‌గా వచ్చేసారు. ఎందుకంటే అప్పుడు దాకా నా జర్నీలో ఎక్కడ తెలుగు, ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ ఇలాంటి వర్డ్స్ రాలేదు. నేను ఓన్లీ థర్డ్ స్టాండర్డ్లో సిలబస్లో ఉంది 28 స్టేట్స్. 28 స్టేట్స్లో ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ అని అలా నేర్చుకున్నాను నేను. ఏ నుంచి ఇన్ని స్టేట్స్ ఉన్నాయంటే అరుణాచల్ ప్రదేశ్ ఉంది, ఆంధ్రప్రదేశ్ ఉంది అనేది అది ఒక్కటే నాకు మెమొరీ. కానీ మిగతావేమి నాకు తెలుగు గురించి, ఆంధ్ర గురించి, తెలుగు ఏం తెలియదు. సో, తేజ గారు వచ్చి ఒక బహుత్ బడా డైరెక్టర్ హే సౌత్ అంటే తమిళ, తెలుగు అప్పుడు అన్నీ ఒకటే నాకు. ఓకే అని చెప్పి మాట్లాడితే ఆయన అన్నారు, తేజ గారికి కూడా తెలిసిపోయింది మీకు ఏం తెలియదు అని. అప్పటికే తెలియదు. అవును, నన్ను చూడగానే అన్న యు నో మీ అన్నారు. నో సార్ అన్న. ఓకే, యూ షుడ్ ఫైండ్ అవుట్, నీకు తెలిసి ఉండాలంటే. లేదు సార్, నాకు మంచి డైరెక్టర్ అని చెప్పారు, మా గురుగారు కూడా చెప్పారు, సరోజ్ ఖాన్ చెప్పారంటే ఇంకా ఆలోచించేది ఏముంది, మీ మంచి డైరెక్టర్ అని చెప్పినందుకు వచ్చానని చెప్పాను. తెలుగు వచ్చా అన్నారు. లేదు సార్. ఐడియా ఉందా అన్నారు. లేదన్న. నేను కొన్ని వర్డ్స్ చెప్తాను, నువ్వు రిపీట్ చేసి చూపి అన్నారు. కొన్ని ఏదో వర్డ్స్ చెప్పారు, అది నేను ఆయన చెప్పినట్టే రిపీట్ చేశాను. ఓకే, నీకు యూ క్యాన్ క్యాచ్ వర్డ్స్, సో నీకు చేయొచ్చు, అక్కడ నీకు లైన్స్ ఇస్తే మెమరైజ్ చేసి నువ్వు చెప్పగలుగుతావు అన్నారు. ఇంకా ఆడిషన్ ఏదైనా ఉంటే చేసి చూపి అన్నారు. నాకు అది మహేంద్ర అకాదమీ వదిలేసి ఇంకో సీన్ నాకు రాదు. నేనన్నా మొన్న ఒక డ్రామా చేశాను, అది కాకపోతే ఇంకో డైలాగ్ నాకు తెలియదు ఓన్గా చెప్పడానికి. సరే, నేనే నీకు ఒక సీన్ ఇస్తాను, నాకు జస్ట్ ఇమోట్ చేసి చూపి అన్నారు. ఒక మంచి లవ్ స్టోరీ లాంటిది చెప్పారు, తర్వాత సాడ్ స్టోరీ చెప్పారు, ఏడ్చి చూపి అన్నారు. సో, అలా ఏడ్చి ఇలా కింద చూసి ఏడ్చినప్పుడు కళ్ళు పైకెత్తి చూడు అన్నారు. సో, ఆయనకి ఇలా చూసినప్పుడు ఇలా ఒక టీ టేబుల్ ఉండే, చిన్న టేబుల్. సో, వీఆర్ ఫేస్ టు ఫేస్ అనమాట. సో, ఇలా చేసి దగ్గరకు వచ్చి అని చెప్పి ఇలా కూర్చుని నాకు చేయించారు. అలా చేసి ఇక్కడ నన్ను చూడగానే ఆయన ఇలా స్పెక్స్ పెట్టుకుంటారు కదా, సో ఇలా పెట్టి ఓకే యు ఆర్ మై హీరోయిన్ అన్నారు. బ్యాగ్ తీసుకుని ఈస్ గోయింగ్ టు ది ఎయిర్పోర్ట్. నేను అనుకుంటున్నాను ఇలా ఏమవుతుంది అసలు నా లైఫ్లో. నేను ఇది అయిపోయిందిలే, ఇంకో సినిమా ఎవరు అడుగుతారు నాకు, ఇది లాస్ట్ సినిమా, ఇది లాస్ట్, ఇక్కడ నాకు నువ్వు అనేస్తారు, ఇక్కడ నన్ను బయటపడేస్తారు. అది నేను ప్రతి స్టెప్ మీరు నెగటివిటీగా లోపల ఉంది. ఐ థింక్ వరల్డ్ ఇస్ సో బిగ్ కదా, ఎంత పెద్ద వరల్డ్ ఉంది, ఎంతో నేను అల్టిమేట్ అని ఎవరు ఎలా చెప్తాము, చెప్పలేం. అందం చాలా దగ్గర ఉంది, టాలెంట్ చాలా మంది దగ్గర ఉంది. ఇప్పుడు రేషియోలో నేను ఎంతమందికైనా పైకున్నాను, నా కింద ఎంతమంది వస్తారు, నేను ఫస్టా సెకండా 10 అని నేను చెప్పలేదు. ఓన్లీ సమ్వన్ ఒక 100 పీపుల్ని చూసిన వాళ్ళు చెప్పగలుగుతారు. సో, నాకు ఒకటే ఒక పాయింట్ ఆఫ్ రెలవెన్స్ ఏంటంటే మాస్టర్ జీ నాకు అంటున్నారంటే అదొకటి నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే షీఈ్ అ పాపులర్, షీ హస్ వర్క్డ్ విత్ హండ్రెడ్స్ ఆఫ్ ఆర్టిస్ట్. అంతలో ఇఫ్ షీ సేయింగ్, ఆమె ఎప్పుడు అదే చెప్పేది, నేను నిన్ను మంచి ఆర్టిస్ట్ అంటున్నానంటే నువ్వు కూడా డౌటా నీకు అని. లేదు మేడం, అదొక్కటే నా ధైర్యం, మిగతా ఏం లేదు. సో, అలా తేజ గారి సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి రావడం, అక్కడ నుంచి భీమవరం బుల్లోడు ఇప్పుడు దాకా ఐఎమ్ డూయింగ్ ఎవ్రీ ఫిల్మ్. ఒక్క సినిమా తర్వాత ఇంకో సినిమా, ఒక్క సినిమాలో నన్ను చూస్తారు, దానివల్ల ఆ ప్రొడక్షన్కి రీచ్ అవుతారు, నంబర్ తీసుకుంటారు, రీచ్ అవుట్ అయిపోతారు. అది కాకుండా ఇంకో ప్రాసెస్ నాకు ఇప్పుడు దాకా నాకు ఇంకా తెలియదు. సూపర్ జర్నీ అసలు. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి హీరోయిన్ అయిపోయారు. అసలు తెలుగు రాని వాళ్ళు కూడా వచ్చేసి అసలు తెలుగు హీరోయిన్ అయిపోయారు ఇక్కడ. ఎగ్జాక్ట్లీ, ఇట్స్ షాకింగ్. కానీ మీ తెలుగు చాలా బాగుంది, చాలా ఇంప్రూవ్ అయింది. అవునవును, అసలు బాగా. అసలు ఇప్పుడు చూస్తే మిమ్మల్ని మీరు అది మీ ఊరి పేరేంటి, మ్యాంగ్లూర్ అమ్మాయో ఇట్లా అనుకోరు, డెఫినెట్లీ తెలుగు అమ్మాయి అని అనుకుంటారు. ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగా అనుకుంటారు చాలా మంది. ఇప్పుడు నా బెంగళూరులో నాకు సెలాన్ ఉంది. సో, అక్కడ నేను మోస్ట్ ఆఫ్ ద టైం అక్కడ ఉంటే క్లయింట్స్ తెలుగు వాళ్ళు చాలా మంది వస్తారు. వాళ్ళు వచ్చి నేను ఏదో హైదరాబాద్ వాళ్ళ కాలేజ్ ఫ్రెండ్ అన్నట్టు మీరు సెలాన్ మీదా అని అలా బాగానే మాట్లాడతారు. మీది ఎక్కడా అంటారు, నాది మ్యాంగ్లూర్ కదా అంటే, అవునా మీరు తెలుగులు కాదా అంటారు. సో, ఐ ఫీల్ మీరు చెప్పేంత వరకు కూడా నాకు తెలియదు మీరు తెలుగు వాళ్ళు కాదని. సో, ఇప్పుడు మాకు తెలిసిందనమాట. అంటే ఇంత జర్నీ చూసినప్పుడు ఒక స్టెప్ మనం వెనక్కి చూసుకుంటే అబ్బా వాటే జర్నీ అని ఒక ఫీల్ వస్తుంది కదా. సో, ఎప్పుడన్నా మనం పడుకున్నప్పుడు నైట్ టైం మనం వర్క్ అంతా ఫినిష్ చేసుకుని ఇంటికి వెళ్ళి పడుకున్నప్పుడు ఆ ఫీలింగ్ ఉంటుంది చూడండి. సో, అది ఎట్లా అనిపిస్తుంది అసలు, లిటరలీ ఆ జర్నీ అంతా ఒక్కొక్కసారి తలుచుకుంటూ మెమరీస్ అన్ని ఇట్స్ ఫీల్ గుడ్ కదా. వెరీ గుడ్. చాలా సార్లు చిన్న చిన్న వాటికి మనుషులు కాబట్టి ఇన్ని మంచి ఇప్పుడు చెప్పేటప్పుడు ఎంత మంచి జరిగింది నా లైఫ్లో, కానీ 1-2 మైనసెస్లో ఒకసారి సమాజం వల్లనో, ఫ్యామిలీ వల్లనో, ఎవరో ఒక చెప్పడం వల్లనో, లేదా ఒకసారి మన లోపలనో మనకు అనిపిస్తుంది వేస్ట్ కదా,
ఏంటి ఇది అంత బ్యాడే అవుతుంది, నాకు లక్కే లేదు అని ఒక్కొక్కసారి అప్పుడు టక్కవని అదే నెక్స్ట్ మూమెంట్ ఐ టెల్ మై సెల్ఫ్, హే నువ్వేమనుకుంటున్నావు, ఇంత దూరం ఎవరు తీసుకొచ్చారు నిన్ను, హౌ డిడ్ యూ కమ్ సో ఫార్, వెనక్కి తిరిగి చూడు, అసలు ఇక్కడ ఉండటమే ఒక మిరకల్. నేను ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళడానికి బ్యాడ్ లక్ అంటున్నాను, కానీ అసలు నేను ఇక్కడ దాకా వచ్చిందే ఒక మిరకల్ అయితే దీనికన్నా ముందుకు ఎందుకు వెళ్ళను అని నాకేనా అని అడుగుతాను. ఇక్కడ దాకా కూడా వస్తావు అనుకున్నావా, అనుకోకుండా ఇంత దూరం వచ్చావు, అయితే అనుకుంటే ఇంకెంత దూరం వెళ్ళొచ్చు, నువ్వు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు. సెల్ఫ్ మోటివేషన్. బికాజ్ ఐ థింక్ గాడ్ ఈస్ గ్రేట్. నేను ఎప్పుడు అంటాను, నా సినిమా నా గురించి, నాకు జీలో నేను ఇది చేశాను, సూపర్ క్వీన్స్ టీవీ షో చేశాను. అప్పుడు ఒక టాస్క్లో ఏదో ఒక ఇలా అడిగారు, మీ లైఫ్లో మీ లైఫ్ గురించి బయోపిక్ చేయాలంటే దానికి టైటిల్ ఏం పెట్టాలి, నాకన్నా గాడ్ ఈస్ గ్రేట్ అని పెట్టాలి. ఓకే, గాడ్ ఈస్ గ్రేట్. బికాస్ నా లైఫ్ కి నేను చెప్పినట్టు ఫేవర్, మ్యాజిక్, మిరకల్ ఏది చేసినా ఇట్ ఈస్ ప్యూర్లీ గాడ్ ఈస్ ద మెయిన్ క్యారెక్టర్. బికాస్ హీ వాజ్ ప్లేయింగ్ హిస్ రోల్ సో వెల్ ఇన్ మై లైఫ్. నేను అంత స్మార్ట్ యాక్చువల్లీ నేను జనాలు అనుకుంటున్నారు బికాస్ అలా జరగటం వల్ల అనుకుంటున్నారు అంతే, కానీ నేను మరి అంత మాస్టర్ మైండ్ని, అంత ఓవర్ స్మార్ట్ పర్సన్ని ఏం కాదు. ఐ కెన్ ప్లాన్, నాకు ఎవరైనా బ్యాడ్ చేస్తే నేను వాళ్ళకి బ్యాడ్ అలా చేసే అంత టాక్టిక్స్ నాలో లేవు. బట్ నాకెవరైనా చెడు చేసే 2 minutes ముందు వాళ్ళకి ఏదైనా జరిగిపోతుంది, నాకు తెలుసుండదు. నా సెలాన్లో కూడా అంతే, నేను చూస్తున్నాను, నాకు తర్వాత తెలుస్తుంది దట్ వీళ్ళు ఇంకా 2 days ఉంటే ఇలా చేసే వాళ్ళేమో, నాకు అది తర్వాత తెలుస్తుంది. బట్ అంతకన్నా ముందు ఏదో ఒకటి, ఇప్పుడు ఒక చిన్న అంటే వెరీ స్మాల్ థింగ్స్, బట్ ఐ సీ గాడ్ ఇన్ దోస్ థింగ్స్. అంటే ఎంతోసార్లు నేను వాళ్ళని నువ్వు వద్దు అని చెప్పే ముందే వాళ్ళే అటు సైడ్కి వెళ్ళిపోతారు. దే గో అవుట్ ఆఫ్ మై లైఫ్ బిఫోర్ ఐ కెన్ టెల్. అంటే నాకు ఒకరికి కాదని చెప్పే అంత బ్యాడ్ అవ్వడానికి కూడా దేవుడు ఇవ్వరు. అంటే నా నోట్ల నుంచి ఎందుకు నువ్వు వద్దని రావాలి, నేను వద్దని చెప్పే ముందే వాళ్ళే వద్దని వెళ్ళిపోతారు. సో ఐ విల్ ఫీల్ హబ్బా, అంటే ఒకరికి ఒక చెడు మాట చెప్పే అవకాశం కూడా దేవుడు నాకు కీ రోల్ ప్లే చేస్తున్నారు. అయితే గాడ్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. అంటే హీఈస్ నాట్ లెట్టింగ్ మీ, ఐ డోంట్ వాంట్ టు బి బ్యాడ్, బట్ వాంట్ ఉంటుంది. ఆయన ఒక్కొక్కసారి ఏమంటారు, దారి లేక మనం బ్యాడ్ అవ్వాల్సి వస్తుంది, కానీ ఆ దారి లేక బ్యాడ్ అవ్వడం కూడా నీకెందుకు, నువ్వు మంచిగానే ఉండు అని నన్ను కాపాడుతూ వస్తున్నారు చూడు. దాట్ మేక్స్ మీ ఫీల్ దాట్ ఓకే, గాడ్ ఈజ్ విత్ మీ. నాకు ఎంత నా మనస్సుకి ఒప్పుకోకుండా కూడా ఒక తప్పు చేయడానికి దేవుడు నన్ను వదలట్లేదు. అక్కడ వెళ్ళకుండా జాగ్రత్తగా, ఇలాగే కష్టాలు ఉన్నాయి, కష్టాలు లేవని చెప్పను, కానీ కష్టాలు లేని లైఫ్ ఏంటి, అందరికీ ఉంటాయి. కష్టాలు లేకపోతే మనకి డైలీ లేచి ఒక వర్క్ చేయడానికి మోటివేషన్ ఉండదు, కారణం ఉండదు. కష్టం ఈజ్ ఈక్వల్ టు కారణం. మనకి బ్రతకడానికి డైలీ లేచి ఒక టెన్షన్ చేయడానికి, ఇది చేయాలనే ఒక మోటివేషన్ ఉండడానికి ఒక పాయింట్ అంతే, దట్ ఈస్ ట్రిగర్. ఇప్పుడు రాకెట్ పైకి వెళ్ళాలంటే కింద నుంచి ఫైర్ ఉండాలి. సో ఎవరికి కష్టాలు లేవు, దేవుడికి ఉంటాయి కష్టాలు, అందరికీ ఉంటాయి కష్టాలు. ఆ ఫైర్ అనేది లేకపోతే రాకెట్ అక్కడే అయ్యో నాకు ఫైర్ ఇచ్చారు, నేను బర్న్ అయిపోతాను. బర్న్ అవ్వకుండా ఆ ఫైర్ని మన మంచికి వాడి మనం ఎంత పైకి వెళ్తాం అనేది మన మీద ఉంది. కానీ అయ్యో నాకు ఫైర్ ఇచ్చారు కదా, నాకు ఫైర్ ఇచ్చిన వాళ్ళు చెట్టోళ్ళు, వాళ్ళ నెగిటివ్ అని అలా చెప్తూ కూర్చుంటే నేను అక్కడే ఉండిపోతాను. అది మన మైండ్ సెట్ని బట్టి అండ్ మన ఏమంటారు అప్రోచ్ని బట్టి ఉంటుంది. సో కష్టాలు అనేది ఇష్యూ లేదు, బట్ ఆ కష్టాల్లో కూడా మన ఎథిక్స్ని, మన క్యారెక్టర్ని, మన దేన్ని కూడా పోగొట్టుకోకుండా వెళ్ళేది అనేది ఉంది కదా. దాట్ ఐ థింక్ ఐ గివ్ ఆల్ క్రెడిట్ టు గాడ్. వావ్, సూపర్ అండి. సో ఈ టైప్ ఆఫ్ సెల్ఫ్ మోటివేషన్ రోజు ఉంటే కనుక డెఫినెట్లీ అందరికి ఉండాలండి, డెఫినెట్లీ. ఎందుకంటే చాలా మందికి ఇప్పుడు లైఫ్లో టెన్షన్స్ అనేవి ఉంటూ ఉంటాయి. వాళ్ళ లైఫ్ అరే వెళ్తారు వస్తారు ఇదే రొటీన్ లైఫ్ అయిపోతుంది. వాళ్ళు ఒక్కొక్కసారి బాధపడుతూ ఉంటారు కూర్చుని, అరే నా లైఫ్ ఏంటి ఇట్లా అయిపోయిందని చెప్పి. సో కానీ వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఆ బాధపడడానికి కూడా మీరు ఈ రోజు లేచారు కదా. ఎగ్జాక్ట్లీ, అంటే ప్రతి దాంట్లో ఉంది. ఇప్పుడు టెన్షన్ అందరికీ ఉంది, కానీ ఆ టెన్షన్లో ఎంతో మంది చచ్చిపోయారు, హార్ట్ అటాక్ వచ్చి, స్ట్రోక్లు వచ్చి, ఇంకేదో వచ్చి. అంటే బాధపడే అవకాశం కూడా దేవుడు వాళ్ళకి ఇవ్వలేదు. మేబీ బికాస్ సమ్ టైమ్స్ దేవుడు ఇవ్వాలనుకున్నారేమో, కానీ మనమే ఓవర్ టెన్షన్ చేసి మన నరాలని వీక్ చేసి మనమే చచ్చిపోయాం. ఎగ్జాక్ట్లీ. అందుకే దేవుడు ఏమంటారు, నన్ను నమ్ము. ఆ నమ్మకమే మనకి దేవుడు రోజు, అంటే దేవుడు మన చెయ్యిలా పట్టుకున్నాడు, కానీ నేను ఇలా వదిలేసి ఉంటే బలం లేదు. దేవుడు పట్టుకున్నప్పుడు నేను కూడా దేవుడిని గట్టిగా పట్టుకుని ఉండాలి, అప్పుడే మాకు పైకి లాగగలుగుతాను. నేను నా కెరియర్లో చేసినట్టు, ఇనీషియల్గా చేసినట్టు అవుతుందో లేదో అనే డౌట్గా ఉంటే నా గ్రిప్ ఉండదు. సో దేవుడు నాకు ఎంత ప్రయత్నం చేసినా నా చేతికే గ్రిప్ లేకపోతే నా లైఫ్ ముందుకు వెళ్ళదు, బికాస్ ఐ హ్యావ్ సెల్ఫ్ డౌట్. సో ఈవెన్ దేవుడి పైన కూడా పూర్తిగా నమ్మాలి. పూర్తిగా నమ్మేటప్పుడే దేవుడు కూడా, ఇప్పుడు మనమే మనుషులుగా ఉండి ఎవరైనా మమ్మల్ని పూర్తిగా నమ్మితే, కొందరు చెడ్డ వాళ్ళు ఉన్నారు, కానీ నిజంగా ఒక హ్యూమన్ నేచర్ పరంగా చూస్తే ఎవరైనా మమ్మల్ని పూర్తిగా నమ్మితే వాళ్ళని మోసం చేయడానికి ఎంత ఆలోచిస్తాం. ఎగ్జాక్ట్లీ. సో దేవుడు మనం పూర్తిగా నమ్మినప్పుడు
మమ్మల్ని మోసం చేసి అలా ఉండదు. హీ విల్ డెఫినెట్లీ బ్రింగ్ అస్ అవుట్ ఆఫ్ ద ఇష్యూ. వాట్ వీ షుడ్ నోటీస్ ఆర్ బీ గ్రేట్ఫుల్ ఫర్ ఇస్, ఆ బాధపడడానికి కూడా మనకు ఒక జీవితం ఉంది, కష్టపడడానికి కూడా మనకి టైం ఉంది, ముందుకెళ్ళడానికి కూడా ఒక అవకాశం ఉందనేదే దేవుడు ఉన్నారని దానికి ఒక ప్రూఫ్. అవును, కష్టాలు ఉన్నాయి కదా, జీవితం కూడా ఉంది కదా కష్టాల నుంచి బయట రావడానికి. సో మనం ఎంత కష్టాలు ఉంటే కూడా దేవుడితో కోరుకోవాల్సింది ఏంటంటే ఒక మంచి హెల్త్, ఒక మంచి ఆపర్చునిటీ. ఎంత పెద్ద కష్టాల నుంచి బయట రావడానికి కూడా ఆల్ యూ నీడ్ ఇస్ టైమ్ అండ్ ఆపర్చునిటీ. ఇఫ్ యూ హ్యావ్ టైమ్, హెల్త్ అండ్ ఆపర్చునిటీ, ఎనీ డిఫికల్టీ విల్ సాల్వ్. ఏది పర్మనెంట్ కాదు. నేను ఎప్పుడు అంటుంటాను, 2 థింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. అన్నీ ఉన్నప్పుడు ఏమీ లేని రోజులు గుర్తుకుండాలి, ఏమి లేనప్పుడు ఉన్న థింగ్స్ ఉన్నాయి కదా అనేది గుర్తుండాలి. ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలి. సో వెన్ యూ సక్సీడ్ యూ షుడ్ నాట్ ఫర్గెట్ ఫెయిలియర్, అండ్ వెన్ యూ ఫెయిల్ యూ షుడెంట్ ఫర్గెట్ సక్సెస్. చాలా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే ఒక్క హిట్ రాగానే మనం స్ట్రగుల్ చేసింది, హెల్ప్ చేసిన వాళ్ళు అందరినీ మర్చిపోయి నేను ఇక్కడ వచ్చాను కదా, ఇక వెనక ముందు ఎవరు లేరు, నేనే గొప్ప అనుకుంటాం. ఫెయిలియర్ అయ్యామా, నాకేం లేదు, సూసైడ్ చేసుకుంటారు, ఇంకేం చేసుకుంటారు, అంటే ఏమీ లేదు, ఇదే ది ఎండ్ అనుకుంటారు. బట్ లైఫ్ ఇస్ అ వేవ్. ఇప్పుడు సీ కూడా, సముద్రం కూడా ఎవ్రీ టైం పెద్ద పెద్ద వేవ్స్ రావు, చిన్న చిన్న వేవ్స్ వస్తాయి. ఎప్పుడు ఒక్కసారి పెద్ద వేవ్ వస్తుంది, మళ్ళీ చిన్న చిన్న వేవ్స్ వస్తాయి. కానీ సముద్రం ఉంది కదా, మాయం అవ్వలేదు కదా. ఇట్స్ స్టిల్ దేర్, ఇట్ ఇస్ స్టిల్ ద లార్జెస్ట్ పోర్షన్ ఆఫ్ దిస్ వరల్డ్. సో వెన్ ద లార్జెస్ట్ యూనిట్ ఆఫ్ దిస్ ఎర్త్, వాటర్, క్యాన్ బీ స్టేబుల్ విదౌట్ బీయింగ్ గ్రేట్ ఎవ్రీ టైమ్, మనకు కూడా అలా ఉండొచ్చు. మనకి కూడా ప్రతిసారి మనలో కూడా ఉంది బ్లడ్, వీఆర్ ఆల్సో మేడ్ ఆఫ్ వాటర్, మెజారిటీ ఆఫ్ అవర్ బాడీ ఈజ్ ఆల్సో వాటర్. సో వై షుడ్ వీ హరీ ఆర్ ప్రతిసారి మనకి ఏదో ప్రతి ఏమంటారు యాక్షన్, ప్రతి స్టెప్ పెద్దదే స్టెప్ అయి ఉండాలి లైఫ్లో, ప్రతిదీ మైల్ స్టోనే అయి ఉండాలి, లేదు. ద ఫ్యాక్ట్ దట్ యూఆర్ వాకింగ్ ఎవ్రీ డే, యూఆర్ వేకింగ్ అప్ ఎవ్రీ డే, యూఆర్ వర్కింగ్ ఎవ్రీ డే ఈజ్ అ పాజిటివ్. సో డైలీ లేస్తున్నాం, గ్రేట్. డైలీ అదే వర్క్ చేస్తున్నాం, చేయడానికి వర్క్ ఉంది, అంతే కదా. ఉన్నాం, అసలు మనం ఉన్నాం అనేది ఇస్ అ గ్రేట్.